లక్ష్మీనారాయణం భజే నారాయణం నారాయణం భజే నారాయణం లక్ష్మీనారాయణం. ఓం నమో భగవతే వాసుదేవాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మీరంతా హ్యాపీగా సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వైకుంఠ ఏకాదశి మీరందరూ కూడా చాలా చక్కగా ఆధ్యాత్మికంగా గడిపారు అనే అనుకుంటూ ఉన్నాను. ఈ వీడియోలో మీరు నా వైకుంఠ ఏకాదశి వ్లాగ్తో పాటు అదే రోజున శనివారం కూడా పడింది కాబట్టి నేను ఆల్రెడీ సప్త శనివారం వ్రతంలో ఉన్నాను. ఇది 3వ వారం అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. సప్త శనివార వ్రతంలో వైకుంఠ ఏకాదశి అనేది కలిసి రావడం అనేది. సో మార్నింగ్ టు ఈవినింగ్ వ్లాగ్ లాగా ఇందులో మీరు చూడబోతున్నారండి. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే, ఇంతకు ముందు మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి వెంకటేశ్వర స్వామివారికి సంబంధించి కొన్ని రెమెడీస్ లాగా, స్వామివారి ఆరాధనలో కొన్ని ప్రత్యేక ఆరాధనల గురించి ఒక ముడుపు స్పెషల్గా ఎలా కట్టాలి, అదేవిధంగా స్వామివారికి సంబంధించిన ఒక పచ్చకర్పూర సేవ అని చెప్పి ఇందులో మీరు శ్రీగంధపు సేవని స్వామివారికి సంబంధించింది చూస్తారండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీరంతా వైకుంఠ ఏకాదశి ఎలా గడిపారు, ఆ రోజున ఏవైనా ఆధ్యాత్మిక అనుభూతులు గనక మీకు ఉండి ఉంటే తప్పకుండా నాతో షేర్ చేయండి. ఎందుకంటే ఆల్మోస్ట్ టెంపుల్స్ అన్నీ కూడా చాలా చాలా బిజీగా ఉంటాయి. నేను ఉదయం దర్శనానికి వెళ్ళాను. అంటే రెగ్యులర్గా నేను శివాలయానికి వెళ్తాను కదండి, మీకు నేను చూపిస్తూ ఉంటాను. హైదరాబాద్లో కేపీహెచ్బిలో ఉన్నటువంటి ఉమా రామలింగేశ్వర సహిత విజయ కనకదుర్గ ఆలయం ఉంటుంది కదా, అక్కడే ఉత్తర ద్వార దర్శనం అనేది పెట్టి స్వామివారికి అంటే ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామివారిని, అమ్మవారిని, పద్మావతి అమ్మవారిని పెట్టడం జరిగిందనమాట. అక్కడే దర్శనం చేసుకున్నాను. మాకు దగ్గరలో కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం ఉన్నా మా ఇంటి వరకు క్యూ లైన్ ఉన్నట్టు అనిపించిందండి. 1.5 to 2 kilometers వరకు. అమ్మో, నా వల్ల కాదు, నేనంత క్యూ లైన్లో నిలబడి వెళ్ళలేను. ప్లస్ ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటుంది, ఇంకో పక్క ఇంట్లో పనులు ముగించుకోవాల్సి ఉంటుంది. మన ఆడవాళ్ళం ఏంటంటే ఇంట బయట రెండు కూడా ఆలోచిస్తాం కాబట్టి నాకైతే అమ్మో, నేను ఇప్పుడు ఇక్కడ నిలబడితే ఈజీగా 2 నుంచి 3 గంటల సమయం పడుతుంది, మళ్ళీ 12 అవ్వగానే ఆఫీస్కి వెళ్ళిపోవాలి అనే టెన్షను. అందుకే నేను ఎక్కడ ప్రశాంతంగా ఉత్తర ద్వారం అనేటువంటి భావనలో చెయ్యగలమో అక్కడే ప్రశాంతంగా చేసుకోగలుగుతాను. నాకు ఇక్కడ శివాలయంలోనే పైగా హరిహరులిద్దరినీ చూసినట్టుగా అనిపించిందండి. ఒక పక్కేమో శివయ్య రామలింగేశ్వరుడి దర్శనం, ఇంకో పక్కనే హరి దర్శనం. ఇంతకన్నా భాగ్యం ఏముంటుంది? నాకు ఏది ప్రాప్తం అయితే అదే చాలు అని అనుకున్నానమాట. ఇంకో పక్క ఆలయంలో సత్యనారాయణ స్వామి వారి వ్రతాలు కూడా జరుగుతున్నాయి ఏకాదశి కాబట్టి. ఇక అమ్మ సమక్షంలో స్వామివారిని, హరిహరుల్ని అందరినీ మనస్ఫూర్తిగా దర్శనం చేసుకుని ఉదయమే కంప్లీట్ అయిపోయిందండి. సో మార్నింగ్ నేనైతే 4 నుంచి 4:30 మధ్యలో లేచి అన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంటిని పరిశుభ్రంగా చేసుకొని నిత్య దీపారాధన అయిపోయింది. ఆ తర్వాత టెంపుల్కి వచ్చాను. టెంపుల్ దగ్గర దర్శనం అన్నీ కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయాను అనమాట. సో నాకు 12కి ఆఫీస్. ఆ రోజు 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఒక ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత, మీలో నేను చెప్పిన తర్వాత హిందూ ధర్మం ఛానల్ చాలామంది ఫాలో అవుతున్న వాళ్ళు ఉన్నారు. సో హిందూ ధర్మం ఛానల్లో చిర్రావూరి గారు కొన్ని విశేషమైనటువంటి మాసాలు, పర్వదినాలు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా సాయంత్రం పూట దీపారాధన చేసుకునేలాగా షోడశ ఉపచారాలతో చక్కగా ప్రత్యేకమైనటువంటి దీపారాధనలు చేయిస్తూ ఉన్నారు. అందులో నేను కూడా భాగస్వామ్యురాలను అవుతూ ఉన్నానమాట. ఎలాగో యాంకర్ని, పైగా ప్రత్యేకంగా యాంకర్తోనే ఆయన పూజ చేపిస్తూ ఉన్నారు. చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుందన్నమాట అక్కడ కూర్చున్నంతసేపు 1 hour కూడాను. ఇంతకన్నా భాగ్యం ఏముంటుందిలే అని కార్తీక మాసం మొత్తం కూడా నేను ఇలాగే పూజ చేసుకున్నానండి. ప్రదోష వేళలో చక్కగా ప్రతిరోజు ఒక దేవతార్చన, అష్టోత్తర శతనామాలతో, షోడశ ఉపచారాలతో చక్కగా పూజ చేయించేవారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా కూడా స్వామివారికి అభిషేకం అన్నమాట. ప్రత్యేకంగా పండితుల్ని తెప్పించి, మామూలుగా అయితే నేను, చిర్రావురు గారు, గురువు గారు ఇద్దరం మాత్రమే కూర్చొని పూజ చేసేసేవాళ్ళం. బట్ వైకుంఠ ఏకాదశి అని చెప్పి పండితుల్ని కూడా ఆ రోజు ఇద్దరిని రప్పించారనమాట. స్వామివారిది మంచి విగ్రహం ఒకటి పెట్టారు. చక్కగా అభిషేకం చేయించి రుద్రంతో ఎంత బాగా జరిగిందంటే అంత బాగా అనమాట. పొద్దున్న హరిహరుల ఇద్దరు దర్శనం జరిగింది. ఇక్కడేమో రుద్రంతో, మామూలుగా అయితే వెంకటేశ్వర స్వామికి పురుష సూక్తంతో అభిషేకం చేస్తూ ఉంటారనమాట, పురుష శ్రీ సూక్తాలతో. కానీ రుద్రంతో చేయించారు. అబ్బా చాలు, ఇంతకన్నా భాగ్యం ఏంటి అని అనిపించింది అనమాట. అలా ఆఫీస్లో
నా వర్క్ కంప్లీట్ చేసేసుకున్నాను. కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేసానండి. నాకు ఇది రోజు సాయంత్రం 5 నుంచి 6 గంటలకి ఉంటుందన్నమాట లైవ్. నార్మల్గా ఎవ్రీడే కాలర్స్తో ఇంటరాక్ట్ అవుతారు. పర్వదినాలు వచ్చినప్పుడు ఇలా పూజ పెట్టిస్తూ ఉంటారు చిర్రావురి గురువు గారు. సో ఇలా పూజ అంతా కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ నాకు 7 నుంచి 7:30 మధ్య అవుతుందండి. వచ్చాక మళ్ళీ స్నానం చేసుకుంటాను. అప్పుడు నేను సప్త శనివార వ్రతమైనా 16 సోమవారాల వ్రతమైనా ఏదైనా కూడా పొద్దున్న పూట పెట్టుకోను. ఎర్లీ అవర్స్లో చేయడానికి నాకు ఇంట్లో బాధ్యతలు ఉంటాయి. తర్వాత చేద్దాము అంటే నా మనసు ఒప్పుకోదు, ఎందుకంటే అది కరెక్ట్ అయిన టైం కాదు అనిపిస్తుంది. అందుకే ఎప్పుడైనా కూడా సాయంత్రం సమయంలో ప్రదోష సమయంలోనే అన్ని పూజలు నేను పెట్టుకుంటూ ఉంటానన్నమాట. ఇక వైకుంఠ ఏకాదశి నాడు కూడా శనివారం కూడా సాయంత్రమే సప్త శనివార వ్రతంకి సిద్ధమవుతూ ఉన్నానన్నమాట. నేనైతే నా రాశి ప్రకారం నా జాతకం ప్రకారము నాకు ఇప్పుడు ఏలిన నాటి శని నడుస్తోందండి. అందుకే సప్త శనివార వ్రతంలో నేను శనీశ్వర సహితంగా స్వామివారి ఆరాధన చేసుకుంటాను. మీలో చాలామందికి తెలుసు, ఫస్ట్ నుంచి మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి నల్ల నువ్వులు బెల్లం దంచి శనైశ్వర స్వామివారిని తయారు చేసుకొని వెంకటేశ్వర స్వామివారి ముందని శనైశ్వరుణ్ణి పెట్టి పూజ చేస్తూ ఉంటా. సరే, ఈసారి చాలా విశేషం ఉంది, వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన ప్రత్యేక ఆరాధనలు కూడా చెప్పడం లేదు కదా అని చెప్పి ఈ వారం శ్రీగంధంతో కలిపి మీకు చెప్పాలి అని అనిపించింది. ఇది చాలా విశేషమైనటువంటి పూజ అండి. వెంకటేశ్వర స్వామి వారికి శ్రీగంధం అంటే చాలా చాలా ఇష్టం. ముఖ్యంగా తిరుమల వంటి క్షేత్రాల్లో మనం చూస్తే శుక్రవారం పూట స్వామివారికి అభిషేకంలో శ్రీగంధాన్ని ఉపయోగిస్తారు. ఇక్కడ వెంటనే మీకు డౌట్ వస్తుంది, శ్రీగంధం ఎక్కడ దొరుకుతుంది, స్వచ్ఛమైన గంధం ఎక్కడ దొరుకుతుంది అని చెప్పి. నేను ఎక్కడ కొంటానో అదే మీకు అడ్రస్ చెప్తానండి. దయచేసి ఇది ప్రమోషన్ అనుకోకండి. ఇలా చెప్పిన వెంటనే చాలా మందికి స్వచ్ఛమైంది తీసుకోవాలి అని ఉంటుంది, అది చాలా కామన్ కూడా. నేనైతే అండి ఇన్స్టాగ్రామ్లో శ్రీ లక్ష్మీ గణపతి పూజా స్టోర్ అని చెప్పి మీకు కింద డిస్క్రిప్షన్లో కావాలంటే ఇస్తాను. వీళ్ళ దగ్గర శివలింగాలు కూడా మా ఇంట్లో ఉన్న శివలింగం లాంటిది ఉంటుందండి, కావాలంటే మీరు సంప్రదించవచ్చు అని చెప్పి కూడా ఇంతకుముందు వీడియోల్లో చెప్పాను. నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. వాళ్ళ దగ్గర శ్రీగంధం స్వచ్ఛమైంది. అసలు ఎలా ఉంటుందంటే ఇలా మూత తీయంగానే ఘుమ 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 వాసన వచ్చేస్తుందనమాట, అంత బాగుంటుంది. అది నేను అక్కడ తెప్పించుకుంటానండి. ఇంకొక గంధాన్ని కూడా నేను బొట్లు పెట్టడానికి ఉపయోగిస్తాను. అండ్ ఈ గంధాన్ని అంటే ఆ శ్రీగంధం తెచ్చుకోక ముందర అది కొంచెం కాస్ట్లీ ఉంటుందన్నమాట. ఇది సనాతనం అని మాకిక్కడ హైదరాబాద్లో ఎన్టీఆర్ స్టేడియంలో బుక్స్ ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు సనాతన సంస్థ అని చెప్పి ఒక స్టాల్ని నేను ఇంట్రడ్యూస్ చేశాను. అప్పుడు నేను బుక్స్ ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు అబ్బా భలే ఉన్నాయండి ఇక్కడ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అని చెప్పి. సో వాళ్ళ దగ్గర గంధాన్ని అలాగే కంటిన్యూ చేస్తున్నాను. అయిపోగానే ఆర్డర్ పెట్టుకుంటూ ఉంటా. కుంకుమ, గంధం, అగరబత్తులు కొన్ని అండ్ కొన్ని ఫ్రాగ్రెన్స్లు అనమాట. ఇవన్నీ కూడా నేను వీళ్ళ దగ్గరే రెగ్యులర్గా కొంటున్నానండి. సో అంటే మీరు ఎవరికైనా ఇప్పుడు నేను వీడియోలో చెప్పగానే మీకు ఎక్కడ దొరుకుతుందండి స్వచ్ఛమైందనే డౌట్ వస్తుంది కదా, అందుకు జస్ట్ మీకు చెప్తున్నాను అనమాట. ఈ 2 నెంబర్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. కమర్షియల్ మాత్రం కాదండి, మీకు సమాచారం ఇస్తున్నానంటే నేను ఇలా చేస్తాను అని చెప్పి. సో అలా శ్రీగంధాన్ని ఈసారి తిరుమల వంటి క్షేత్రంలో స్వామివారి అభిషేకంలో చాలా విశేషంగా ఒక ముద్దలాగా తయారు చేస్తారు. అందులో కాస్త చక్కనైనటువంటి పసుపును వేసి కొంచెం పచ్చకర్పూరాన్ని వేసి అభిషేకం అంటే ఫస్ట్ కొన్ని ద్రవ్యాలు ఉంటాయి కదా, అవి అయిపోయిన తర్వాత ఇది ముద్దలాగా చేసి స్వామివారికి పైన నుదుటి దగ్గర అలాగే హృదయం దగ్గర చేతులకు అన్నిటికీ పెట్టి ఒక హారతిచ్చి ఆ అచ్చును తీసి మనందరికీ వ్యూహలక్ష్మి అమ్మవారిగా కూడా చాలా మందికి పంచుతూ ఉంటారు. ఇందులో ప్రధానమైంది శ్రీగంధమేనండి. ఇదే శ్రీగంధపు సేవ అంటే మనం ఇందులో పచ్చకర్పూరాలు అవన్నీ స్వచ్ఛమైనవి దొరికితే కలుపుకుంటే మంచిదేనండి. కానీ ఇది మనం ఈ పూజ కంప్లీట్ అయిన తర్వాత మనం బొట్టు రూపంలో పెట్టుకోవాల్సి ఉంటుంది. సో కొంతమందికి స్కిన్ అనేది సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి స్వామివారికి ఆ బొట్టును తయారు చేసేటప్పుడే కొన్ని జాగ్రత్తలు అంటే స్వచ్ఛమైనవి పాటించడం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే మీకు ఇక్కడ గంధం పాత్ర గురించి గంధం రకం గురించి నేను చెప్పడం జరిగిందనమాట. శ్రీగంధం అని మీరు ఏ పూజా స్టోర్స్కి వెళ్ళినా మిగతా వాటిలాగా తక్కువ కాస్ట్కు దొరకవండి. చక్కగా కొంచెం ఎక్కువ కాస్టే ఉంటుంది, బట్ ప్యూరిటీ గుర్తించడం అనేది చాలా ఇంపార్టెంట్, ఇక్కడ చాలా ముఖ్యం. ఎప్పుడైనా మనం స్వచ్ఛమైనవి ఎప్పుడైతే ఉపయోగించి భక్తిపూర్వకంగా నమ్మకంతో విశ్వాసంతో చేస్తామో వాటికి ఖచ్చితంగా రిజల్ట్స్ ఉంటాయండి. ఇక్కడ విధానం ఏంటంటే మీకు నేను చూపించాను కదా,
ఈ ఒక్క వారం శ్రీగంధపు పూజ కోసం మాత్రమే నేను అంత కొంచెం కలిపానండి. ఇది స్వామివారికి మనం ఒక తిలకం రూపంలో పటం కావచ్చు, విగ్రహం కావచ్చు మన ఇంట్లో ఉంటే గనక స్వామికి అది చక్కగా ఒక బొట్టులాగా పెట్టి నెక్స్ట్ డే పీఠం తీసేటప్పుడు స్వామివారి నుదుట నుంచి ఆ బొట్టును గాని, విగ్రహం నుంచి ఆ బొట్టును గాని తీసి దానికి కాస్త నీటిని కలుపుకొని ఇంట్లో ఎవరికైనా అనారోగ్యం ఉన్నా, లేదు అంటే బిజినెస్లో లాస్ వస్తోంది అనుకున్నా, ఇంట్లో లక్ష్మీదేవి నిలబడటం లేదు అనుకున్నా, ఆర్థికంగా ఇబ్బందులున్నా, ఆరోగ్యపరంగా ఇబ్బందులున్నా, లేదా మేము ఏ పని చేపట్టినా చాలు ఎప్పుడు ఏదో ఒక ఆటంకం వస్తుంది, ఆగిపోతూ ఉంటాయి, అసలు ఏంటి మాకే ఇలా జరుగుతుందా, అందరికీ జరుగుతుందా అని ఎవరికైనా అనుమానం ఉంటే గనక అండి, శనివారం అంటే ఒక 7 శనివారాలు మొక్కుకోండి. వెంకటేశ్వర స్వామి వారి పట్టానికి ఈ శ్రీగంధం బొట్టులాగా అలంకరించి ఒక 7 శనివారాలు స్వామివారికి షోడశ ఉపచారాలతో పూజ చేయండి. పిండి ప్రమిదలు, ప్రత్యేకంగా చేయాల్సినవి, ఉపవాసాలు ఇవేం పెట్టుకోకండి. ఒక 7 శనివారాలు వెంకటేశ్వర స్వామిని శ్రీగంధంతో నేను పూజ చేయాలి అని సంకల్పం తీసుకోండి. శనివారం పూజ అవ్వగానే ఆదివారం ఉదయం పటం నుంచి ఆ గంధాన్ని జాగ్రత్తగా తీయండి, లేదా విగ్రహం నుంచి జాగ్రత్తగా ఒక ముద్దలాగా స్వామివారి నుదుటకు గాని, హృదయానికి గాని, అమ్మవారి నుదుటకు గాని, లేదా అమ్మవారి చేతులకు గాని పెట్టి జాగ్రత్తగా గంధాన్ని తీసి భద్రపరుచుకొని ఆ వారం అంతా కూడా ఇంట్లో వాళ్ళు ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళు కావచ్చు, లేదా ఇంటిల్లి పాది కూడా డేట్లు లేనప్పుడు, ఆడవాళ్ళకు ఆటంకాలు లేనప్పుడు, మైలు వంటివి లేనప్పుడు, స్నానం చేసిన తర్వాత పరిశుభ్రంగా ఉన్నప్పుడు ఆ గంధాన్ని ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో అచ్యుతాయ 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 అనుకుంటూ ధరించండి. ఇలా గనక 7 శనివారాలు చేస్తే అండి ఖచ్చితంగా ఏది అనుకుంటున్నారో అందులో విజయం, సంకల్పం అనేది జరిగి తీరుతుందనమాట. ఇక్కడ మీకు 2 విధాలుగా చూపించాను. శ్రీగంధంతో బొట్టు రూపంలో స్వామివారికి అలంకరించి చూపించాను. మరొక విధానము ఇంకొక గంధంతో చిక్కగా కలిపి స్వామికి అభిషేకం రూపంలో చేసి చూపించాను. ఇలా గనక అంటే ముందు మనం పంచామృతాలతో చేసుకొని ప్లేట్లో ఆ పంచామృతం పక్కకు తీసేసి మళ్ళీ విగ్రహాన్ని పెట్టుకొని చిక్కగా కలిపిన గంధాన్ని కూడా అభిషేకంగా చేసి ఆ గంధపు నీరు అంటే అభిషేకం చేశాక ఆ ప్లేట్లో వాటర్ అంతా పడుతుంది కదండి, అది మీరు ఒక రోజు అలా వదిలేశారనుకోండి నెక్స్ట్ డేకి పొడిగా ఎండిపోతుంది. దాన్ని కూడా ఆవు నేతితో కలిపి గాని, లేదా ఒక చుక్క నీరు వేస్తే మళ్ళీ మనకి బొట్టులా తయారవుతుంది కదా, ఇదొక విధానం అనమాట. ఎలా అవకాశం ఉంటే అలా దీన్ని స్వామివారికి సంబంధించినటువంటి శ్రీగంధపు సేవ అంటారండి. ఇలా చేసిన వెంటనే విజయాలు వచ్చేస్తాయా అంటే మన భక్తి మీద, మన పూజ మీద మనకు నమ్మకం ఉండాలండి. ఒక ఆలయానికి వెళ్ళిన తర్వాత స్వామివారికి చేసే అభిషేకాలు శుక్రవారం అయినా, లేకపోతే స్వామివారికి సంబంధించి చేసే అర్చన కుంకుమలైనా, గంధాలైనా, బొట్లైనా ఎందుకు ఇస్తారు? వాటిని మనం ఎందుకు నమ్మకంగా పెట్టుకుంటాము? మంచి జరగాలి, అది పెట్టుకోగానే ఒక పాజిటివిటీ పెరుగుతుంది అని. ఎలా ఒక ఆలయంలో ఇచ్చేదానికి మనం ఒక ప్రాధాన్యతనిస్తామో అదేవిధంగా మనం చేసేటువంటి భక్తి శ్రద్ధలతో చేసే పూజ మీద కూడా మనకు నమ్మకం ఉంటే, నిజంగా భగవంతుడు మన పూజను స్వీకరించే స్థాయిలో మనం ఆ రోజు దేవతార్చన చేశాము అనేటువంటి భావన మన మనసులో ఉంటే ఆ బొట్టుకి ఖచ్చితంగా 100%, ఇంకా చెప్పాలంటే 200% పవర్ ఉంటుందండి. ఇది మనం మాత్రమే కాదు, ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారు అంటే వారికి కూడా మా ఇంట్లో నిత్య దేవతార్చన జరుగుతుందండి. ఇదిగో ఈ బొట్టును స్వీకరించండి, కొన్ని రోజుల పాటు పెట్టండి, తప్పకుండా మీరు మీ జీవితంలో రిజల్ట్ని చూస్తారు అని చెప్పేటువంటి స్థాయికి కూడా వెళ్ళొచ్చండి. అంతటి అద్భుతమైనటువంటి శ్రీగంధపు సేవనైతే మీతో పంచుకోవాలి అనుకున్నాను. సో ఇది ఎవరైనా పెట్టుకోవచ్చు, ఎవరైనా చేయొచ్చు. సూతకాలు వీటి వేటితో సంబంధాలు ఉండవండి. స్వామివారి సేవ చేసుకొని ఆ గంధాన్ని ధరించి విజయాలు పొందొచ్చు. ఇప్పటికే సప్త శనివార వ్రతం ప్రారంభించిన వాళ్ళైనా, చెయ్యాలి అని అనుకుంటున్న వాళ్ళైనా, వాళ్ళు చేస్తున్నటువంటి వారాల్లో ఒక భాగంగా స్వామివారికి బొట్టుగా ఇది ధరింపచేయడమైనా, అభిషేకంగా చేయడం ద్వారా కూడా ఈ శ్రీగంధపు సేవ ఎవరైనా కూడా చేసుకోవచ్చండి. దీనికోసం ప్రత్యేకంగా వ్రతాన్నే మొదలు పెట్టాలని లేదు. లేదా ప్రతి శనివారం మన ఇంట్లో వెంకటేశ్వర స్వామి ప్రతిమ గాని, ఫోటో గాని ఉంటే స్వామివారికి అది బొట్టుగా పెట్టి కూడా ఎవ్రీ వీక్ క్లీన్ చేసుకుంటూ ఆ బొట్టుని వాడుకుంటూ కూడా ఈ సేవను కంటిన్యూ చేసుకోవచ్చు. నమస్తే అండి.